సరే నేను చెప్తాను. అది అక్కడే కట్టే. అస్సలం అలైకుం. వాలేకుం సలాం. అవును, ఇక్కడే ఉన్నాడు. ఉండు బచ్చు. నౌషద్ రా. చెప్పండి మామయ్య. బచ్చు ఏంట్రా? వాలేకుం అస్సలాం. ఇలా చూడరా, ఏం దిగులు పడకు. ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడంతా బానే ఉండేది కదా. అది కాదురా, నీకే బాగా తెలుసు మన చేతుల్లో ఏముందని. దేవుడు రాసి పెట్టాడు అంతే. నాన్న ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, కానీ తనకి కరోనా పాజిటివ్ లేకపోవడం మంచిదైంది. ఏది ఏమైనా ఇంతకు ముందు కంటే ప్రొసీజర్ చాలా ఇబ్బందిగా ఉందిరా. మనం చూద్దాంలే, రేపేదైనా ఆర్డర్ చిక్కుతుందో లేదని కాల్ చేసి చెప్తాను. ఉంటాను. సాలిదని బాగా లాగి పెట్టి కట్టరా. కాడుతూనే ఉన్నా. అజీ బాగా పట్టుకో. అన్నయ్య అల్లుడు వచ్చేసాడు రోయ్. రే అజీ, ఇదిగోరా తీసుకెళ్ళి టీ పెట్టమను. సాలి, బచ్చు కొట్టుకు వెళ్ళి చాట్స్ తీసుకురా. త్వరగా వెళ్ళి తీసుకురా. బచ్చు, బుషారా లోపలే ఉంది. అక్కడున్న పనులన్నీ ఎవరు చూసుకుంటారు? నౌషద్ మావయ్య ఉన్నారు. అలాగా? బావొచ్చారక్క. పాప ఎక్కడా? నన్ను క్షమించు. క్షమిస్తావు కదా? సర్లే ఊరుకో. అవును, లేదు సజాన్, ఏదైనా మార్గం ఉందేమో చూడు. లేదయ్యా, కొంచెం ట్రై చేయి. నేను చూస్తాను. సరే బచ్చు, ఒక చిన్న సమస్య రా. స్ట్రైట్ గా మన ఊరికి తీసుకొచ్చేస్తారు కదా, దాని గురించి నాకేమీ తెలియదమ్మా. రే నంబిసాకు ఒక టీ ఇచ్చిరా, ఆయిషాకు కూడా ఇవ్వవు. నాన్న నీకు టీ కావాలా? నాకొద్దమ్మా, వాళ్ళకివ్వు. ఏమండి, ఇవన్నీ వాళ్ళకివ్వండి. ఇలా చూడమ్మా, లోపలికి అందరినీ చూసుకో. చూసుకుంటాను. వాళ్ళు ఈ సమయం చూసి ఊర్లోకి రావడం చాలా కష్టమే. నా అల్లుడిని తీసుకోండి, వందే భారత్ లో టికెట్ దొరికినా సరే రాననేశాడు. అలాంటప్పుడు శవాన్ని తీసుకురావడం కష్టమే కదండి. వద్దు ఒరే ఉన్ని, ఈ లాక్డౌన్ ప్రారంభంలో డెడ్ బాడీని ఏ ప్రాబ్లం లేకుండా కార్గోలో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. అది సరే, మళ్ళీ ఒకసారి వాళ్ళని అడిగి చూడండి. అరే ఏంటయ్యా రషీద్ ఇలా మాట్లాడుతున్నావు? నౌషద్ ఇంకా మన కేఎంసీసీ షానవాస్ వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదే. పర్మిషన్ కోసం నిన్న నుంచి వెయిట్ చేస్తున్నారు, కానీ ఈ నిర్ణయం ఎప్పుడు మార్చుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. అది కాదు ఇస్మాయిల్, మనం ఇంటికి తీసుకురాకపోయినా శ్మశానానికి తీసుకువెళ్ళొచ్చు కదా. అందుకు బాడీ ముందు అక్కడి నుంచి మనం తీయాలి కదా. 2 రోజుల్లో దగ్గర 25 మంది చనిపోయారు. ఎయిర్పోర్ట్ ఫుల్గా బాడీ లేనట. వాటిలోనే మన కమరు ఉండాలట. అది కాదన్నా, వాళ్ళ నిర్ణయం ఏదైనా మార్చుకుంటే అవకాశం ఉందని నౌషద్ చెప్పారు కదా. ఇక అంతా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఏమీ లేదు. వాడు నిర్ణయించుకుంటేనే ఏదైనా జరుగుతుంది.
కానీ అంతవరకు బాడీని అలాగే ఉంచగలమా? ఉంచలేం కదా. ఎవరు చనిపోయినా వాళ్లకు దహన సంస్కారాలు చేయడమే వాళ్ళకిచ్చే మర్యాద. ఆ విషయం గురించి మనం ఆలోచించాలి కదా. ఇన్నేళ్ళు ఆయన అక్కడే కదా ఉన్నారు. ఇక మీదట కూడా ఆయన అక్కడే ఉండేవండి. బచ్చు రారా. నాన్న డెడ్ బాడీని ఎయిర్పోర్ట్లోనే ఉంచడం కంటే అక్కడే సమాధి చేసేద్దాం. మీ అమ్మతో మాట్లాడరా. మా మా ఇది నువ్వు తీసుకో. రేపు ఆయన రావాలనుకున్న ఫ్లైట్లోనేగా వస్తున్నారు. అమ్మా, ఈ కరోనా వల్ల మీ నాన్నకి కరోనా లేదుగా. మీ నాన్న ఇక్కడికి రావాలనేగా అనుకున్నారు. అది కాదమ్మా, అంటే నాకు తెలుసు ఆయన్నొచ్చి అందరూ డైరెక్ట్గా కలవలేరని. పర్వాలేదులేరా, నేనైనా చూస్తాను కదా. అది కాదమ్మా, నాన్నని ఫ్లైట్లో కూడా తీసుకురాకూడదంటున్నారు. పర్మిషన్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియట్లేదు. రే, ప్రాణం లేని శవాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు? చివరికి ఒప్పుకొని తీరాలి కదా. అది కాదమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాన్న కార్యక్రమాల్ని అక్కడే చేసేద్దామంటున్నారు. ఏరా, నువ్వు అసలు మనిషివేనా? ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? పోయినసారి ఆయనకు ఒంట్లో బాగోలేక నిన్ను వెళ్ళమని అప్పుడు ఎంత బతిమాలారు, నువ్వు విన్నావారా? ఆయన చెప్పిన మాట అప్పుడే వినుంటే ఆయన ఈరోజు ప్రాణాలతో ఉండుండేవారు కదా. బచ్చు, నేను ఆయన్ని చూస్తాను. మీ నాన్నగారి శవాన్నైనా నాకు చూపించు. అమ్మా, అమ్మ ఏం చెప్పారు? అమ్మ చూడాలని అంటుంది. ఏంట్రా బచ్చు? ఏమో నాకు తెలీదు. ఓరి భగవంతుడా. ఆయన తీసుకురావడం కష్టమే కదా అజీ. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ కన్నా గల్ఫ్లోనే కేసెస్ ఎక్కువ. అది మాత్రం కాదురా, శవం వచ్చిందంటే దాని నుండి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. చేయి జాపండి. ఆ? జాపండి. ఆ, బాగా ఏ రాసుకోండి. అజీ, బచ్చు ఎక్కడ? వాడు ఫోన్ మాట్లాడుతూ అటు వెళ్ళాడు. ఏదైనా చేయగలమేమో ఒకసారి చూస్తారా? నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బచ్చు, నేను ఇక బయలుదేరుతానురా. కొంచెం పని ఉంది.
ఏంట్రా? నేను ఇప్పుడే నౌషద్ మామయ్యతో మాట్లాడాను. ఉమ్, ఒకరోజు వెయిట్ చేద్దాం అంటున్నారు. నౌషద్ ఏమంటున్నాడు? బాడీని అక్కడే ఉంచడానికి 2 రోజులు హాస్పిటల్ వాళ్ళు వెయిట్ చేస్తారట. కానీ ఎక్కువ రోజులు వెయిట్ చేయొద్దురా. మీ అమ్మ వేరే కోరుకుంటోంది. రేపటి వరకు వెయిట్ చేసి చూద్దాం. ఏమండి, మీరు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళే కదా? ఎందుకు అడుగుతున్నారు? మేము హెల్త్ డిపార్ట్మెంట్. గల్ఫ్లో కదా చనిపోయారు? ఖతార్లో. మ్, రషీదు, ఆ? ఏదో అడుగుతున్నారు, వచ్చి మాట్లాడు. హెల్త్ డిపార్ట్మెంట్ అంట. నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి సార్. ఇక్కడ 20 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్. ప్రస్తుతం 20 మంది కూడా లేరు, కానీ రేపటికి చెప్పలేము. ఏదైనా కాస్త సీరియస్ గా ఉండండి. అటు చూడండి, అక్కడ ఎవరు మాస్క్ వేసుకున్నట్టు లేదు. త్వరగా తీసి పెట్టరా. గుంపుగా ఉంటే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంట్లో వెళ్ళి చెప్తే వింటారో లేదో తెలియదు సార్. ఓ పని చేయండి, మీ మనుషుల చేతికి 2 కర్రలు ఇచ్చి ఇక్కడ నిలబెట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాం, ఇదేమీ తమాషా కాదు. నేను జోక్ చేయట్లేదండి, మేము చూసుకుంటాం. అయితే రేపొద్దున హెల్త్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేసేయండి. ఆ. ఒక వైట్ పేపర్ లో రాసి అక్కడికొచ్చి ఇస్తే చాలు. సరేనండి. సరేనా? ఆ, సరే. రేయ్, ఆ? మాస్క్ వేసుకు చావండ్రా. ప్రతి వాడు అడ్వైసులు ఇస్తున్నాడు. రే మాస్క్ ఉందా? ఒకటేరా ఉంది. అయ్యయ్యో, వచ్చేటప్పుడు తీసుకురావడం మర్చిపోయానే. రే బచ్చు, ఇక్కడ ఎంబసీలో పేపర్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడి నుంచి నువ్వు ఒక మెయిల్ పంపాలరా, కన్సెంట్ లెటర్. అంతేకాదు, బాడీని మనం తీసుకొచ్చే చోటు నుండి ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు, అందుకే అడుగుతున్నాను. అన్ని స్టేట్లు ఇలాగే జరుగుతోందిరా. కొంచెం ప్రెషర్ వచ్చిందంటే వాళ్ళే ఒప్పుకుంటారని అందరూ చెప్తున్నారా. నువ్వు అక్కడ జరగాల్సిన పని చూడు. రేయ్, ఇదే నమ్ముకోకరా బచ్చు. గవర్నమెంట్ గురించి నీకు తెలుసు కదా, ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేం. రేపు మధ్యాహ్నంతోటే ఆయన చనిపోయి 1 రోజు అవుతోంది. ఇక వెయిట్ చేయొద్దురా. బావా, నిర్ణయం రేపు తీసుకుందాం. సరేరా. బచ్చో, విజేష్, రా కూర్చో. నీ కాఫీ తీసుకొస్తాను. ఏం పర్లేదు. రేయ్, కూర్చోరా, వస్తా. వద్దొద్దు. రే కూర్చోరా. ఇప్పుడే తెలిసింది. రేపు ఆయన రావాల్సింది కదా.